ప్రత్యక్షతను అపోస్తులైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. పిలుపులో ఉన్న సంఘానికి ఏం చెప్తున్నాడంటే 2వ అధ్యాయము 8 నుంచి 10వ వచనంలో వరకు చదువుదాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందును ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమాగతమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి వందనాలు. ఇక్కడ చెప్పబడిన మాట అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తా ఉన్నాడు. ఏమనంటున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటున్నాడు? ఆయన ఆకారమందు మనుషునిగా పుట్టి అంటున్నాడు. మనుషునిగా పుట్టి మరణము పొందునంతగా అనగా ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత, తండ్రికి విధేయత చూపిన వాడుగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన్ను తాను తగ్గించుకున్నాడు, తను రిక్తుడుగా మార్చబడ్డాడు, విధేయత కలిగి తండ్రికి తన్ను తాను మరణము నొందినంతగా అప్పగించుకున్నాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఇంకా కింది మాటలు మనం చూస్తే అంటాడు, అందుచేతను పరలోకములో గాని భూమి మీద గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, పరమందున్నటువంటి తండ్రి అయిన దేవుడు భూమి మీద ప్రభు అయిన యేసు క్రీస్తును అత్యధికముగా హెచ్చించాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు అత్యధికముగా ఆశీర్వాదకరంగా మారాడు అని చెబుతున్నాడు అంటే, తను భూమి మీద ఉన్న దినములన్నీ కూడా తండ్రికి విధేయత చూపుతూ బ్రతికాడట. తండ్రి సన్నిధిలో విధేయత కలిగి బ్రతికాడట. ఆయన మాటకు ఏమాత్రం ఉల్లంఘించకుండా, ఆయన మాటను ఏమాత్రం పెడచెవిన పెట్టకుండా, తండ్రి చెప్పిన ప్రతి మాటను కూడా తన జీవితంలోనికి తీసుకొని ఆ మాట ప్రకారంగా తను జీవించనని ఈ వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి యొక్క ఆలోచన ఏంటంటే, భూమి మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తును పంపించాడు. ఎందుకంటే మరణం పెట్టడానికి పంపించాడంట. ఆయన ఈ లోకానికి రావాలి, మరణించాడు. ఎందుకు మరణించాలంటే సర్వమానవాళి పాపముల కొరకై సకల జనుల నిమిత్తం భూమి మీద ఆయన ప్రాణం పెట్టాలి, ఆయన మరణించాలి. అంత మాత్రమే కాదు, మరణించి తిరిగి లేవాలన్నటువంటి ఒక దేవుని యొక్క సంకల్పం కుమారుని ఎడల కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుడా, ఈ లోకములో అనేక ప్రజలు నశించి వెళ్ళిపోతున్నారు. మరణం వాళ్ళని ఏలుబడి చేస్తుంది. పాపము చేత ఈడ్చుకపోతున్నారు. పాపం వారిని బంధించింది. పాపము చేత ప్రతి ఒక్కరు కూడా మరణాంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు. కనుక అలాంటి ప్రజలను ఇప్పుడు నువ్వు విడిపించాలంటే భూమి మీద నీ ప్రాణం పెట్టాలని తండ్రి అయిన దేవుడు కుమారునికి శాసనాన్ని జారీ చేశాడు. ఎప్పుడైతే ఈ శాసనం జారి వెల్లడైపోయిందో, ఆ శాసనం ఎప్పుడైతే బయలుపరచబడిందో, ఆ మాటకు ఎప్పుడు కూడా అవిధేయుడుగా మారకుండా ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని అంగీకరించాడు. తండ్రి నీ చిత్తమే జరుగునుగాక, తండ్రి నువ్వు చెప్పినట్టే జరుగునుగాక అని ఎప్పుడైతే తండ్రికి లోబడ్డాడో, తండ్రి మాటకు లోబడ్డాడో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటను బట్టి కుమారుడు దేనికి అప్పగించుకున్నాడంట? శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. శిలువ మరణానికి అప్పగించబడ్డాడు కనుకనే ఆయన శిలువ వేయబడ్డాడు. అది మామూలుగా వేయబడిన కాదు. చాలా బేభత్సంగా కొట్టారు, చాలా భయంకరంగా తను కొట్టారు. ఈ పంత కూడా దున్నబడినట్లుగా కొట్టబడ్డాడు. కొరడాలతో కొట్టబడ్డది, ఈ పంత దున్నబడ్డది. చాలా భయంకరంగా హింసించారు, గాయపరిచారు.
వేధించారు, బాధపరిచారు. అంత మాత్రమే కాకుండా శిరస్సున ముళ్ళ కిరీటము ధరింపజేశారు. సిలువలో బ్రేకులతో చేతుల్లో కొట్టారు, కాళ్ళకు బ్రేకులతో కొట్టారు. భూమధ్యలో ఆయనను వేలాడవేశారు. చాలా భయంకరంగా ఆయనను హింసిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు తప్పించుకో, నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు దిగిరా అన్నట్టుగా ఎన్నో రకాలుగా ఆయనను ఏలం చేస్తూ ఉన్నారు. ఆయన చాలా ఏలం చేస్తూ ఉన్నారు. దేవుని కుమారుడయ్యుండి పాపులైన మనుషులతో ఏలన చేయబడుతున్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడయ్యుండి పాపులతో నిందించబడుతున్నాడు. చిలక ఆయన మూతికి అందించబడుతున్నది. వస్త్రాలు తీసేయబడ్డాయి. చాలా భయంకరంగా కొట్టబడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రతి సంఘాల్లో ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మెసేజ్లు చేస్తూ ఉంటారు. యేసయ్య సిలువ వేయబడి తిరిగి ఆయన పునరుద్ధానుడై లేపబడ్డాడని చెప్పగలుగుతారు. అవును, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు లేచాడు? ఈ భూమి మీద ఉన్న సకల మానవాళి నిత్య నరకానికి వెళ్ళిపోతుంది కనుక వెళ్ళిపోతున్న సకల జనులందరూ కూడా ప్రభు నామాన్ని ఎరుగునట్లుగా ఆ తండ్రి అయిన దేవుడు అతనికి ఒక శాసనాన్ని ఇచ్చి పంపిస్తే భూమి మీద సాతాను యొక్క సమస్త ఆధిపత్యాన్ని, దాని అధికారాన్ని, దాని రాజ్యాన్ని తొత్తునీలుగా చేసి 33.5 సంవత్సరాలు ఒక భయంకరమైనటువంటి పోరాటంలో, ఇక భీకరమైనటువంటి యుద్ధం 3.5 సంవత్సరాలు చేసి ఒకవైపు సాతానుతో యుద్ధం చేస్తున్నాడు, ఒకవైపు శిష్యులను సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఒకవైపు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అనేకులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది ఆత్మీయంగా జనాలకు కనబడదు. యేసు ప్రభు లోకానికి వచ్చాడు, కుష్ఠరోగులను ముట్టాడు, రోగులను ముట్టాడు, అనేక రోగులను ఇలా చేశాడు అలా చేశాడు అనుకుంటా ఆయన 33 సంవత్సరాలు భూమి మీద అనేక రోగులను ముట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా కనబడుతుంది. కానీ అక్షరార్థంగా ఇవన్నీ కనబడతాయి, కానీ ఆత్మీయంగా కనబడడం లేదు. ఆత్మ సంబంధంగా చెప్పాలంటే యేసయ్య భూమి మీద ప్రతిరోజు సాతానుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. క్షణ క్షణం యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు యుద్ధమే. ఆయన ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సాతాను కనిపెడతా ఉంది, యుద్ధం చేస్తూ ఉంది. ఆత్మీయ యుద్ధం అందరికి కనకబడదో, ఆత్మీయ యుద్ధం అందరికి తెలియదో. అది ఆత్మీయ జీవితంలో కలిగిన వారు, ఆత్మలో బలపడుతున్న వారికే యేసు ప్రభు భూమి మీద ఎంత పోరాటం చేశాడనే సంగతి ఆత్మీయులకు అర్థమవుతుంది, కానీ శరీరులకు అర్థం కాదు. భక్తి చేసేవారికి అసలు అర్థం కాదు. వారు కేవలం భక్తి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది నామకార్థంగానే సాగిపోతూ ఉంటారు. కానీ ఆత్మీయ యుద్ధం అర్థం కావాలంటే ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. కనుక ఆయన సంఘాన్ని ఎందుకు కట్టాడు అంటే ఆయన లోకంలో సంఘాన్ని సిద్ధపరిచాడు. ఆ సంఘమే దేవుని యొక్క శరీరం కనుక ఒకరోజు ఆయన రాబోతున్నాడు కనుక ఈ శరీరం ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను యేసు క్రీస్తులో ఉండడానికి, మనమందరం కూడా మధ్యాకాశంలో ప్రభుతో కూడా పరలోక రాజ్యం చేరటానికి ఆ యేసయ్య భూలోకంలో మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శిలువలో మరణించాడు, మానవ పాపాలకు ప్రాయశ్చిత్తం అందించి మనుషులను విడుదల కలిగించాడు. గనుక ఇంత గొప్ప యజ్ఞం భూలోకంలో జరిగినందున తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ప్రతి నామమున, భూలోకంలో ఉన్న ప్రతి నామము కంటే ఆయన నామము హెచ్చించి గొప్ప నామంగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యూదులు ఒకసారి అడిగారు. యూదుల ముందుకి పేతురయ్య గారు వెళ్ళి ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు యూదులు ఎంత తిరగబాటు చేశారో, యూదులు ఎంత భయంకరంగా యేసయ్యను హింసించారో, గాయపరిచారో సంగతి వారు మర్చిపోయారు. వారు చేసిన పాపాలు మర్చిపోయారు, వారు చేసిన తిరుగుబాటును మర్చిపోయారు, దేవుని వాగ్దానాన్ని మర్చిపోయారు. యూదులకు మెస్సయ్యగా వస్తున్న వారి యొక్క రాజకత్వాన్ని వారు ధృవీకరించారు. ఆ తరువాత ఆయనను సిలువలో కొట్టారు. రోమా ప్రభుత్వం
యేసును సిలువలో ఘోరంగా కొట్టింది. దానికి ఈ రోమా ప్రభుత్వానికి అంగీకారంగా ఉన్నవారు యూదులు. ఆ రోమా ప్రభుత్వం యొక్క బందీకారంలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు, వారి శాసనములో ఉన్నారు, వారి యొక్క ఆధిపత్యములో ఉన్నారు. యేసయ్య యూదులకు రాజుగా భూమి మీదకి వస్తే ఆ రాజును వారు గుర్తుపట్టలేకపోతున్నారు. 33 సంవత్సరాలు యూదుల మధ్యలో తిరిగాడు. ఒకసారి మందిరంలోకి వెళ్ళి, ఈ మందిరం అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది, దీనిని మీరు దొంగల గుహ చేశారన్నాడు, వ్యాపార గృహంగా చేశారన్నాడు. గువ్వలు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, వ్యాపార స్థలంగా మార్చేశారు. ఆ స్థలంలోకి వెళ్ళి దాన్ని కొరడా వాయించి ఆ మందిరాన్ని శుభ్రం చేస్తే యేసయ్యను తరుముతా ఉన్నారు. ఈ మందిరమే ఆ రోజుల్లో మందిరంలో శుద్ధీకరణ కోరాడు. ఆ రోజుల్లో యూదుల మందిరాల్లో పరిశుద్ధతను కోరాడు. ఆ మందిరాన్ని పరిశుద్ధపరచాలని, పరిశుద్ధంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి మందిరానికి వెళ్ళి కొరడా వహిస్తే ఆ రోజున రోమీలేమి, పరిసయ్యులేమి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వ్యతిరేకంగా యేసయ్యను అవమానపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఆత్మీయంగా మనం గమనిస్తే ఆ మందిరం అనే మనమే, ఆ మందిరం మనమే ఒక మందిరం. ఈ మందిరములో వ్యాపారం జరుగుతుందంట, పావురాలు అమ్ముతున్నామంట, గువ్వలు అమ్ముతున్నామంట. మనలో, మన హృదయంలో ఎన్నెన్నో అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయట. ఆత్మీయంగా మనం దేవుని మందిరం. ఈ దేవుని మందిరంలో యేసు ప్రభు సేవకుల నోటిలో నుండి వాక్య రూపంలో మాట్లాడుతున్నప్పుడు వారి వేషధారణ పక్కకు పెడుతుంటే, ఆ మనిషిని పాపాన్ని చూపిస్తూ ఉంటే, నువ్వు ఇలాంటి వాడివి, నీ బ్రతికిలాగుంది, నీ స్థితిలాగుందని దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభుని ఎలాగా తరుముతూ ఉన్నారో అలాగునే ఈ రోజుల్లో దేవుని సేవకులు ఉన్నట్టుగా చెబితే ఈ రోజుల్లో వినలేకపోతూ ఉన్నారు. చాలా మందికి ఈ మాట అర్థం కావడం లేదు. ఆత్మీయ మందిరం కూలిపోతూ ఉంటే దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చి నేను శుద్ధి చేయాలని, నేను పరిశుద్ధపరచాలని, నీ జీవితాన్ని యొక్క నిష్ఠగా జీవన కొరకు నిలబడాలని దేవుని వాక్యంలో నుండి దాసులు మాట్లాడుతూ ఉంటే ఆ దాసులు నీకు నచ్చలేకపోతున్నారు. ఆనాడు యూదులకు యేసు ప్రభు నచ్చలేదు, ఆయన చెప్పే ప్రబోధనలు నచ్చలేవు, ఆయన శుద్ధీకరణ నచ్చలేదు. ఈ రోజుల్లో కూడా దేవుని మందిరాల్లో కూడా సత్యం ఉన్నది చెప్పే సేవకులు చాలా మంది విశ్వాసులకు నచ్చదు. గువ్వలు అమ్ముకుంటావా, అమ్ముకో. వ్యాపారం చేస్తావా, చెయ్యి. పాపం చేస్తావా, చెయ్యి. వ్యభిచారం చేస్తావా, చెయ్యి. తాగుతావా, తాగు. తింటావా, తిను. మా అబద్ధాలు ఆడతావా, ఆడు. ఈ అంత బ్యాచ్ అంతా కూడా సంఘములో కూర్చుంటే ఒక పెద్ద గుంపు కనబడుతున్నప్పుడు అయ్యగారు ఏదో 2 ముక్కలు చెప్పి కూర్చుంటే ఆ సంఘములు ఎంత గొప్ప ఆనందం కలిగి ఉంటారో ప్రజలు. కారణం ఏంటంటే ఎవరినేం పట్టుకోదో, ఎవరినేం గద్దించొద్దో, ఎవరిని కూడా ఏమనొద్దు. అక్కడ శాంతి సమాధానం కనబడుతుంది, నెమ్మది కనబడుతుంటుంది, అభివృద్ధి కనబడుతుంటుంది. అక్కడ ప్రెస్టేజ్కి ఏం తక్కువ లేదు, పలుకుబడికి ఏం తక్కువ ఉండదు, అన్నీ కనబడుతూ ఉంటాయి. కానీ యేసు ప్రభు మందిరానికి వచ్చినప్పుడు ఆ జరుగుతున్న వ్యాపారాన్ని అంతా కూడా, ఆ జరుగుతున్నటువంటి అపవిత్రత అంతటి కూడా చూచి, నా తండ్రి యొక్క స్థలం మీరు అపవిత్రపరుస్తున్నారు, నా తండ్రి యొక్క మందిరంలో మీరు అనేక రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి, ఇలాంటి అపవిత్రత ఇందులో ఉండకూడదు అని చెప్పేసి అపవిత్రత అంతా కూడా శుద్ధి చేస్తే ఆనాడు శాస్త్రులు ఏం చేశారు? యేసు ప్రభుకు వ్యతిరేకంగా నిలబడ్డారు, పరిసయ్యులు వ్యతిరేకంగా నిలబడ్డారు, రోమా ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడింది. అంత మాత్రమే కాదు, యూదులే వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి యేసు ప్రభు ఉన్నంత కాలం ఇదే పరిస్థితి జరిగింది. ఆఖరికి సత్యాన్ని చంపారు, సత్యాన్ని సిలువలో కొట్టారు, సత్యం సిలువలో ప్రాణం పెట్టింది. తిరిగి సమాధి చేయబడ్డాడు. యూదులు సంతోషిస్తున్నారు, పండుగ చేసుకుంటున్నారు. రోమా ప్రభుత్వం గంతులేసింది, మా ప్రభుత్వమే గెలిచిందని ఆనందిస్తుంది. అనేకులు కూడా
సంతోషిస్తూ ఉన్నారు. కానీ యేసు చనిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవుల పాపముల కోసం ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచినట్టు మనం చూస్తాం వాక్యంలో. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఎవడును ఆ నా ప్రాణము తీసుకొనడు, ఎవ్వడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. స్తోత్రాలు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతమైనటువంటి మాట ప్రభు చెప్తున్నాడు. యూదులు ఏమనుకుంటున్నారు? ఇంక అయిపోయింది, అంత అయిపోయింది, ఇంతవరకు మనకు విరుద్ధంగా ఉన్నవాడు చచ్చాడు, ఇంతవరకు మన నియమాలకు విరుద్ధంగా ఉన్నవాడు చచ్చాడు, మనకు ఎక్కడ స్వేచ్ఛ లేకుండా మనకు అనుక్షణం పోరాడుతున్నవాడు చచ్చాడు అని ప్రభుత్వం ఏం చేసిందంట? గంతులేస్తుంది ప్రభుత్వం. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ప్రభుత్వాలు గంతేసాయి. రోమా ప్రభుత్వంలో చక్రవర్తులు గంతులు వేశారు, అక్కడ ప్రజలు గంతులు వేశారు, రోమా ప్రజలందరూ కూడా గంతులు వేశారు, యూదులందరూ కూడా ఆనందపడుతున్నారు. ఈ దుర్మార్గుడు చచ్చాడే, పీడ విరగదు అనుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ వాక్యం ఇలా చెప్తుంది. అందరు ఇలాంటి సందర్భంలో గంతులు వేస్తున్నప్పుడు పరమందున దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. ఏమంటాడు? చదివాం కదా మాట. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. అది ఎవడు నా ప్రాణం తీసుకోడు. రోమా ప్రభుత్వానికి అధికారం లేదు, యూదులకు అధికారం లేదు, పరిసయ్యులకు అధికారం, ఎవ్వరికి అధికారం లేదు. నా ప్రాణం తీసుకోవడానికి ఎవ్వరికి అధికారము లేదు. నేనే స్వయంగా పెడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడు మళ్ళీ? నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. చూడండి, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దేనిని పెట్టుచున్నాను? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనే నా ప్రాణము నా అంతటా నేనే పెడుతున్నా, స్వయంగా నేను పెడుతున్నా, విధేయత చూపుతున్నా. నా తండ్రి చెప్పాడు. ఏమని చెప్పాడు నా తండ్రి? కుమారుడా, భూలోకంలో సకల మానవాళి కోసం నువ్వు ప్రాణం పెట్టాలి కుమారుడా. ఓకే తండ్రి, చిత్తం. ఈ లోకంలో నువ్వు ప్రాణం పెట్టి తిరిగి మరలా నువ్వు లేవటానికి నీకు అధికారం ఉంది, నువ్వు ఆ పని చేయాలి కుమారుడు అంటే ఓకే డాడీ అని చెప్పేసి తండ్రికి విధేయత చూపిన వాడుగా భూమి మీదకి వచ్చాడు. 33 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత ప్రాణము పెట్టాడు, తానంతటి తానే పెట్టాడు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య జనులు అనుకున్నట్లుగా, రోమా ప్రభుత్వం అనుకున్నట్లుగా, యూదులు అనుకున్నట్లుగా శుక్రవారం దినమున సిలువలో వేయబడి 3 గంటల వరకు ఆయన మెట్టటెండలో ఆ సిలువలో వేలాడబడుతున్నాడు. ఎంత ఘోరంగా అని అందరూ విస్మయం నొందినట్లుగా కలవరపడతా ఉన్నారు. అందరూ బాధపడుతున్నారు. అయ్యో 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 అయ్యో. ఆయనను వెంబడించిన మగ్దలేని మరి ఏడుస్తా ఉంది. అయ్యో నా రబ్బిని అలా చంపుతున్నారే, అయ్యో ఆయన అలా కొడుతున్నారే, అంత భయంకరంగా నడవలేని మార్గంలో నడిపిస్తున్నారే. ఇదంతా దేనికోసం? ఇదంతా దేనికోసం? మన పాపముల యొక్క పరిహారము చెందాలంటే, మన పాపములకు వేళ చెల్లించబడాలంటే యేసయ్య ఈ విధంగా జరగాలి. ఆయన కార్యక్రమం మన పాపములకు ప్రాయశ్చిత్తం కావాలంటే ఆ యేసయ్య ఈ వేళ చెల్లించవలసింది కనుక మన పాపముల కొరకు ఆయన అలాగా వెళ్ళి ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టకపోతే ఆ శిక్ష మనం భరించాలి. అంత భయంకరమైన శిక్ష మనం కొట్టాలి, కొరడాలతో కొట్టాలి. ఒక కొరడ దెబ్బ తిన్నామంటే అయిపోయింది మన పని. ఆయన ఎంత భయంకరమైన కొరడా దెబ్బలు తిన్నాడు, ఎంత భయంకరంగా హింసింపబడ్డాడు, చాలా ఘోరంగా. ఆఖరుకు ఆ పరిశుద్ధునికి చిరక నోటికాడ పెడుతున్నారు. ఎంత ఘోరం! ఆయన వస్త్రాలు తీసేశారు. ఎంత ఘోరం! దేవుని బిడ్డలారా,
ఈ రోజున ఆ ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి, ఆ రోజున ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం ఆ త్యాగం చేసింది కారణాన్ని ఈ రోజున మనం దర్జాగా ప్రభుని ఆరాధిస్తున్నాం. ఈ రోజున దర్జాగా ప్రభుత్వంలో కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్నాము. ఒక రోజున ఏ డౌట్ లేకుండా ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం చెప్పాలి? ఎక్కడికి వెళ్తాం? డౌట్ లేకుండా పరలోకానికి వెళ్ళిపోతాం. అనుమానం లేకుండా పరలోకానికి వెళ్ళిపోతాం. ఒకవేళ యేసు ప్రభు రాకపోతే, ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టకపోతే ఈ రోజున మనకేమి లేదు, పరలోకం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసయ్య లోకానికి వచ్చాడు, తన్ను తానే ప్రాణం పెట్టాడు, తిరిగి తీసుకున్నాడు. ఇంకేమంటున్నాడు? దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. తండ్రి ముందేం చెప్పాడు కుమారుడికి? కుమారుడా, భూలోకానికి వెళ్ళి నీ ప్రాణం పెట్టాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఓకే డాడీ అన్నాడు. మళ్ళా రెండో ఆజ్ఞలో అంటున్నాడు, నీ ప్రాణం పెట్టటకు నీకే అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా నీకే అధికారం ఉంది అని దేవుడే, తండ్రి అయిన దేవుడు అతనికి ఆ సర్వ హక్కులు ఇచ్చి పంపించడం లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుతమైన హక్కులు దేవుడు మనకి ఇచ్చాడు. ఏ గవర్నమెంట్ ఇయ్యని హక్కు, ఏ లోకంలో ఏ ప్రభుత్వం ఇయ్యని హక్కు ఏంటదంటే, భూలోకంలో ఉన్న పాపముల నిమిత్తం చనిపోతే పరలోక విషయంలో జీవిస్తున్న వారంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప అధికారాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇది ఇశ్రాయేలీలకు అర్థం కాలేదు. ఇశ్రాయేల్ ప్రజలకి మాత్రం అర్థం కాలేదు. అర్థం కాలేక వారు ఆయన ఉన్న కాలంలో ఆయన ప్రబోధాలు వింటున్నప్పుడు, ఆయన శాసనాలు నియమిస్తున్నప్పుడు, ఆయన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తున్నప్పుడు అలాంటున్నారు, ఈ దుర్మార్గుని సిలువ వేయమంటున్నారు. దుర్మార్గుడట, పరిశుద్ధుడు వారి మధ్యలోకి వస్తే ఈయన దుర్మార్గునిగా చేశారు. వారు ఎంత భయంకరంగా హింసించారు, అంత భయంకరంగా హింసించారు. ఎంత గాయపరచాలి అంత గాయపరిచారు. అయినా తండ్రి ఒక మాట అన్నాడు సిలువలో, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు వెరగరు కనుక వీరిని క్షమించమని. ఎంత తగ్గింపు చూడండి. సాతాను గిడగిడలు ఆడిపోయాడు ఈ మాట పలకని. అరే, నా సైడ్ మీరందరిని లాక్కొని, నా పక్షమున మీరందరిని నిలబెట్టుకొని, ఆ పరిశుద్ధుని అంత నిందిస్తే, అంత గాయపరుస్తే, అంత దూషణ పాలు చేస్తే, అరే ఈనాడు సిలువలో అది ఏంది ఆయన అంటాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నాడు, వీరిని క్షమించమంటాడు. వెత్తరపోయాడు సాతాను. ఈయన సహనము చూసి, యేసయ్యలో ఉన్న ఓర్పు చూసి, యేసయ్యలో ఉన్నటువంటి ఓపికను చూసి సాతానుగాడు బోచుకొనిలోడు బెత్తలు పోయాడు. ఈనాడు చాలా మందికి యేసయ్యలో ఉన్న సహనం అనేది, క్రైస్తవ బిడ్డలో ఉన్న సహనం అనేది లోకానికి అర్థం కావడం లేదు. ఎంత నిందించినా అర్థం కావడం లేదు, ఎంత దూషించినా ప్రజలకు అర్థం కావడం లేదు. వారా గొర్రెలు, వారికి ఏం తెలియదు. తిట్టినాటనే పోతారు, కొట్టినాటనే పోతారు అని ఈ రోజున చాలా మంది క్రైస్తవ మతాన్ని సులకనగా చూస్తూ ఉన్నారు, సులకనగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క ప్రేమను ఆ తండ్రి కుమారులు పెట్టిన ప్రేమ క్రీస్తు లోకంలో ఎలా బయలుపరిచాడో, అలాగనే క్రీస్తు యొక్క ప్రేమను మనం ఆ లోకమునకు బయలుపరుస్తున్నప్పుడు లోకము నిన్ను నిందిస్తుంది. లోకంలో ఉన్న ప్రజలు నిన్ను నిందిస్తారు, నిన్ను ఏలా చేస్తారు, నేను అనేక రకాలుగా దూషిస్తూ ఉంటారు. అయినా నువ్వు ఎక్కడ కూడా తగ్గడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. భూలోకంలో ఎంతకాలం ఉండాలో అధికారం ఉంది, పరలోకానికి వెళ్ళడానికి అధికారం ఉంది. ఈ లోకానికి ఈ అధికారం లేదు. మనం ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ మరుక్షణంలో కళ్ళు తెరుస్తాం. ఇక్కడ చాలా మంది కళ్ళు మూస్తున్నారు, కానీ వాళ్ళ కళ్ళు తెరవట్లేదు. దేవునికి ఇస్తాం. రెండు మార్గాలు. నరకంలో, ఇక్కడ కళ్ళు మూస్తే నరకంలో తేలాలి కొందరు. యేసుక్రీస్తు దేవుడు అని నోటితో ఒప్పుకొని, ఆయనే ప్రభు రక్షకుడని బాప్తిస కార్యక్రమం ద్వారా యేసుని ధరించుకున్న ప్రతి ఒక్కరూ లోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో వారు కళ్ళు తెరుస్తారు. దేవునికి ఇస్తారు. ఇది నిరీక్షణ. ఇది మర్మాన్ని పేతురయ్య గారు యూదుల మధ్యలో తీసుకొచ్చాడు. యూదుతో మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యంలో మనం చదివితే
2వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు పేతురు గారు వారి మధ్యలో నిలబడి ప్రసంగిస్తున్నారు. 30వ వచనం చదువుతున్నప్పుడు ఆ బోధిస్తున్నప్పుడు పేతురయ్య గారు చెప్తున్నాడు ఏమనంటే, చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను హల్లెలూయా. మీరు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, మీరు ఎవరిని అంటున్నాడు? యూదులను చూసి అంటున్నాడు, మీరు ఏ యేసునైతే సిలువ వేసిరో ఆ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను ఆమేన్ హల్లెలూయా. ప్రభువుగా నియమించాడు, క్రీస్తుగాను నియమించాడు, దేవుడుగాను నియమించాడు దేవుడు. అందుకే ఈయన అందరికీ ప్రభు. హల్లెలూయా. సర్వలోకనాథులకు అందరికి దేవుడుగా నియమించాడు ఆయన. అందుకని ఆయన సర్వలోకానికి దేవుడు కనుక ఆయన నామము హెచ్చింపబడింది. కానీ పైన ఉన్న నామం కనుక భూమి మీద ఉన్న నామాలన్నీ కూడా ఏం కావాలంట? ఆ మాట మళ్ళీ చదువుతావా? ఫిలిప్పీ పత్రికలో చెప్పిన మాటలు మళ్ళీ చదువుతారా? హల్లెలూయా. పరలోకంలో ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వలెను. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఏం చేయాలట? ఒక రోజు రాబోతుంది, లోకంలో ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభు అని చెప్పాల్సినటువంటి, ఒప్పుకోవాల్సినటువంటి దినము రాబోతున్నది. దేవునికి ఇప్పుడు మనుషుడు చాలా మంది చేయొచ్చు, ఇప్పుడు అధికారమును బట్టి ఏదైనా చేయొచ్చు, ఈ లోకంలో ఏదైనా సాధించవచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజున మాత్రం మనుషుడు తప్పించుకోలేడు. ఆ రోజున అన్నట్ట యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాలి. ఆయన ప్రభు అని నువ్వు నేలకతో ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, నువ్వు భూమి మీద ఉన్నా, భూమి క్రింద ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడున్నా ప్రతి ఒక్కరు వచ్చి యేసయ్య ముంగట మోకాలు అంగాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాతాళంలో ఉన్నాడు, తప్పించుకోవడానికి లేదట. అక్కడ ఉన్నాడు, వచ్చి యేసయ్య దగ్గర ఏం చేయాలట? మోకరించాలట. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్నాడు మోకరించాలి, భూమి కింద ఉన్నాడు మోకరించాలి, పరములో ఉన్నోళ్ళు కూడా యేసయ్యతో మోకరించవలసినటువంటి ఒక గొప్ప దినము రాబోతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి దినమును దేవుడు నిర్ణయించాడు కనుక, ఆ మహిమకరమైనటువంటి దినాన్ని దేవుడు నిర్ణయించాడు కనుక ఆ దినము రాబోతున్నది. దేవునికి స్తోత్రం. మానవుల ఏలుబడి కోల్పోతుంది, మనుషుల అధికారాలు కోల్పోతాయి, సమస్త ప్రభుత్వాల యొక్క అధికారం అంతా తొలగిపోతుంది. ఒక రోజున యేసయ్య మహారాజుగా లోకానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రారాజుగా లోకానికి రాబోతున్నాడు. ఈ రారాజుగా దేవుడు లోకానికి వస్తున్న సమయమును పేతురయ్య గారు యూదుల ముందు ప్రస్తావన చేస్తా ఉంటే, ఆయనను ప్రభుగాను క్రీస్తుగాను మీ ఎదుట నిలబెట్టాడు కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి బిడ్డ అని అడిగినప్పుడు రొమ్ము కొట్టుకుంటున్నారట. అవును, నిజమే కదా. ఈ మహోన్నతుని మేమే సిలువేశాం, ఈ గొప్ప దేవుని మేము సిలువేశాం. ఆయన ప్రాణం పెట్టుటకు ఆయనకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉంది. ఈయన సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టి పాపాలు క్షమించి సర్వమానవాళిని పరలోకానికి చేసుకుపోవడానికి అధికారపూర్ణుడైనటువంటి ఏకైక దైవం యేసు క్రీస్తు అని మేము బుద్ధి పొరకం మర్చిపోయాం, మేము గ్రహించలేకపోయాం, విడిచిపెట్టాం, అయ్యో అని యూదులు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారట. ఏమంటున్నారు కింది వచనంలోకి వస్తే? రొమ్ము కొట్టుకొని ఇప్పుడు అయ్యలారా మేమేమి చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును. ఏమంటున్నారు? అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి? అయ్యలారా అప్పుడు అవస్థలను అడుగుతున్నారు. అయ్యలారా ఇప్పుడు మేము మమ్మల్ని ఏం చేయమంటావా? మేము తప్పు చేశాం, మేము పొరపాటు చేశాం. అప్పుడు రోమ ప్రభుత్వం మమ్మల్ని బాధించింది కాబట్టి వాళ్ళ మాట విన్నాం, వారు లంచం ఇచ్చారు కాబట్టి వాళ్ళ మాట మాట్లాడాం, వారు మమ్మల్ని వాళ్ళు స్వాధీనం తీసుకున్నారు కాబట్టి వారికి మేము గులామైపోయాం. అవును, మేము పాపం చేశాం, సత్యాన్ని సిలువ వేశాం, సత్యాన్ని మేము చంపాం, నిజమే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటాం అని
యూదులందరూ కలిసి పేతురయ్య దగ్గరికి వచ్చి సాగిలపడి అడుగుతా ఉంటే, ఇంకా చేసేది ఏం లేదయ్యా, మీరు పొరపాట్లు చేశారు, తప్పులు చేశారు, ఎంత భయంకరమైన ఘోరాలు చేశారు అని, ఏం చేయకూడదు అన్ని ఘోరాలు మీరు చేశారు కనుక ఇప్పుడు ఒకటే, మీరు ఇప్పుడు పాపముల నిమిత్తం పశ్చాత్తాపడండి అన్నాడు. మీరు పశ్చాత్తాపడండి, మీ పాపాలను ఒప్పుకోనండి, మీరు చేసిన తిరుగుబాటును ఒప్పుకోనండి, మీ అవిధేయతను ఒప్పుకోనండి, విధేయతలు కండి అని చెప్పగా దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఆ పేతురయ్య గారు చెప్పిన మాట వారు అంగీకరిస్తున్నందున ఆ రోజున వారు ఆ యొక్క సత్యాన్ని హృదయంలో చేర్చుకుంటేనంట ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం చెప్పరే, ఇంచుమించు 3000 మంది. ఎక్కడికి వెళ్ళొచ్చారు వాళ్ళు? సాతాన్ రాజ్యాన్ని తొనికరించి దేవుని రాజ్యంలో కాలు పెట్టారు. సాతాన్ రాజ్యాన్ని కూల్చారు, దేవుని రాజ్యంలో నిలబడ్డారు. హల్లెలూయా. ఆనాడు యూదులే 3000 మంది దేవుడి రాజ్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ఇంకొక చోట పేతురయ్య గారు ప్రసంగం చేస్తే 7000 మంది, 8000 మంది, 10,000 మంది, అలా అంచలంచలుగా ప్రపంచమంతా కూడా సువార్త ద్వారా కొన్ని కోట్ల జనరేషను యేసు దేవుడని ఒప్పుకొని తన పాపాలను విడిచిపెట్టి పుణ్యాత్ములుగా బ్రతకడానికి, ధర్మాత్ములుగా బ్రతకడానికి, నీతిని అనుసరించి జీవించడానికి, ఒక యథార్థంగా ఒకరిని తిట్టకుండా, కొట్టకుండా, ఒకరిని దోసుకోకుండా, అన్యాయం చేయకుండా దేవుని సన్నిధిలో నీతి యథార్థతను ధరించుకొని బ్రతకడానికి యేసయ్య మార్గంలోకి వస్తే లోకం అంటుంది ఇది మత మార్పిడి. లోకం అంటుంది నువ్వు మతం మార్చుకున్నావు. ప్రభుత్వం అంటుంది నువ్వు మత మార్పిడి చేస్తున్నావు. అయ్యా, ఇది మత మార్పిడి కాదు. మనుషులు మత మార్పిడి చేయటం లేదు. మానవుని పాపాన్ని ఒప్పుకొని, మనుషులు పాపాన్ని విడిచిపెట్టి, తన ఉన్న అపవిత్రతను వదులుకొని చిత్తవృత్తి అను నూతనపరచబడి ఒక నిజమైన సత్యాన్ని కొనసాగిస్తున్నాడు కనుక ఆ సత్యమే యేసుక్రీస్తు. ఆ సత్యం ఈ లోకంలో ఉన్నది యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు సత్యాన్ని ఉన్నదన్నట్టుగా గ్రహించి తన హృదయంలోనికి అంగీకరించి ఆ సత్యం కొరకు జీవిస్తే క్రైస్తవుడా, సత్యం ఉన్నదన్నట్టు కొనసాగిస్తే మతమా? దేవుని బిడ్డలారా, అది మతము కాదు, మత మార్పిడి కాదు. సత్యం ఉన్నదన్నట్టుగా హృదయంలో చేర్చుకుంటే ఒక నిజమైనటువంటి మార్గం ఇది. ఇది జీవ మార్గం. ఇది అన్యాయాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతికే మార్గం. ఇది పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా బ్రతికే మార్గం. ఇది ఈ మార్గంలో సర్వలోకంలో ఉన్న అనేకులు కూడా ఈ మార్గాన్ని వెంబడిస్తూ ఉన్నారు. సాతానికి నచ్చట్లేదు. రే, ఈ లోకంలో ఎంతమంది క్రైస్తవులు చూడరా, ఈ లోకంలో నా రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజ్యంలోకి ఎంతమంది పోతున్నారు లెక్క పెట్టరా. సీక్రెట్గా కనుగొనడం, సీక్రెట్గా పనిచేయటం, సీక్రెట్గా ప్రజల మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా సాతాను యుక్తితో జరుగుతూ ఉన్నాయి. కానీ పాపం చేస్తున్న వారికి అర్థం కాదు. సాతాను తత్వరం అని తెలియదు వాళ్ళకి, సాతాను చేస్తున్నటువంటి పన్నాగం అని తెలియదు వాళ్ళకి. ఇలాగ భయంకరమైనటువంటి భూమి మీద ఇలాంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. నేను బిళ్ళారా, ఏదేమైనా కూడా దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నారు, అంత సాక్షులు అయ్యేవారు ఉన్నారు, దేవుని రాజ్యం చేరిన వారు ఎందరో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ గొప్ప అధికారము దేవుడు ఆ రోజుల్లో పొంది ఉన్నాడు కనుక ఆ అద్భుత కార్యాలు చేసే అద్భుతకరుడైనటువంటి యేసు క్రీస్తు నామమును ఎవరైతే ఎరిగి ఆయన సన్నిధిని నడుస్తారో వారిని ఎంత మాత్రము వదిలిపెట్ట దేవునికి స్తోత్రం. అందుకే మత్తయి సువార్తలో మాట రాయబడినది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చదువమ్మ 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నా ఇష్ట ప్రకారము కాదు కాదు నీ చిత్త ప్రకారమే కార్యమని ప్రార్థించాను. ఇందులో ఒక గొప్ప మర్మం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన
గెత్సేమనే తోటలో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుండగా రోమా ప్రభుత్వం ఆయన మీద దాడి చేయడానికి, ఆయనను పట్టుకోవడానికి, దొంగలాగా ఈడ్చుకుపోవడానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వేదంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ గడియ సమీపిస్తుంది కనుక, ఆ సమయం ఆసన్నమైంది కనుక, ఆ సాతాను దాని ప్రభావం చేత, దాని అధికారం చేత యేసయ్యను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కనుక తండ్రి దగ్గర ప్రాధేయపడుతున్నాడు యేసయ్య. ఏమనంటున్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె అంటే ఈ శోధన నా ఎదురును తొలగించు, నీ చిత్తమైతే తొలగించు, ఈ శోధన నా ఎదురును తొలగించు. దేవునికి స్తోత్రం. ఈ బాధలు నా దగ్గరకు వస్తున్నాయి, ఈ కష్టాలు నా దగ్గరకు వస్తున్నాయి, మరణం పొంచి ఉన్నది, బాధలు పొంచి ఉన్నాయి, ఈ రకరకాల విపత్తు నా ఎద్దకు వస్తుంది, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు అడగడం ప్రారంభించాడు. కానీ ప్రభు అన్నాడు, తండ్రి అన్నాడు, కుమారుడా ఇది నీకు తగినదే, ఇది నువ్వు చేయవలసిందే. నీ ఒక్కడి ప్రాణాన్ని కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నా ఎదుట కొన్ని కోట్లు చనిపోతున్నారు, అనేక మంది గొప్ప గొప్ప సామంతులు చచ్చిపోతున్నారు, అధికారులు చచ్చిపోతున్నారు, జ్ఞానవంతులు చచ్చిపోతున్నారు, తెలివితేటలు గల వారు చచ్చిపోతున్నారు, గొప్ప గొప్ప వారందరూ కూడా పాపాన్ని బట్టి అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు. కుమారుడా నీ ఒక్కడు ప్రాణం పెడితే అనేకులు నేను బ్రతికించవచ్చు, నీ ఒక్కడు మరణిస్తే ఈ లోకాన్ని నేను కాపాడవచ్చు, నీ ఒక్కడు ప్రాణం పెడితే సకల జనులకు నేను జీవాన్ని ఇవ్వచ్చు. కనుక నీకు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాను, వెళ్ళు. నీవు ప్రాణం పెట్టడానికి నీకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి నీకు అధికారం ఉంది, ఈ ఆజ్ఞ నేను ఇస్తున్నాను, పో అని తండ్రి కుమారుడికి ఈ అధికారాన్ని ఇచ్చి పంపించి, ఎప్పుడు కుమారుడు దుఃఖకాంతుడై ఉన్నప్పుడు, కుమారుడు తండ్రి గిన్నె ఈ శోధన తొలగించని అడుగుతున్నప్పుడు, ఈ బాధల్లో నాకు విడుదల కలిగించని అడుగుతున్నప్పుడు తండ్రి గొప్ప అధికారం నుంచి పంపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందులో ఒక గొప్ప మర్మం దాగి ఉంది. దేవుని ప్రజలైనటువంటి మనం కూడా ఇలాంటి శోధనలు మన దగ్గరికి వస్తున్నప్పుడు, ఇలాంటి శోధనలు మనల్ని వెంటాడుతున్నప్పుడు, ఈ భయంకరమైనటువంటి శోధనలో మనము వెళ్తున్నప్పుడు, వినరాని వింటున్నప్పుడు, చూడనివి చూస్తున్నప్పుడు, రకరకాల శ్రమలు కుటుంబాన్ని, పిల్లల్ని, నిన్ను, నన్ను రకరకాలుగా శోధిస్తున్నప్పుడు మనం కూడా ఈ శోధనలో కొన్నిసార్లు తండ్రి ఈ శోధనలో నన్ను తప్పించు, ఈ శోధన రాకుండా కాపాడు, ఈ శోధనలో వచ్చి నాకు విడుదల కలిగించు, ఈ శోధనలో నేను కృంగిపోకుండా సాయం చేయి, ఈ శోధనలో నేను బలహీనుడు కాకుండా అని నానా రకాలుగా మనము ఏం చేస్తాం, మనకు వచ్చే శోధనలలో మనం ప్రార్థన చేస్తుంటాం. ఒక్కొక్కరికి ఒక రకమైన శోధనలు వస్తాయి. ఒకరికి డబ్బు విషయంలో లోటును బట్టి శోధన, ఒకరికి కుటుంబ శోధన, కొందరికి భార్యను బట్టి శోధన, కొందరికి పిల్లల బట్టి శోధన, ఇంకా నానా రకాల శోధనలు కుటుంబాల్లో వస్తున్నప్పుడు ఈ శోధన తప్పించయ్యా, ఈ శోధన తప్పించయ్యా అని చెప్పేసి మనము కుమారుని వల్ల ప్రార్థన చేస్తాం. ఆనాడు యేసుక్రీస్తు ఎలాగ ప్రార్థన చేశాడో మనము కూడా జ్యేష్ఠుల గుంపులో చేరిన వారం కనుక మనం కూడా, మీరు ఎంతమంది చేస్తారో చేస్తలేరు కానీ మీరు సపోర్ట్ చేయట్లేదు, మీరు చేయట్లేదు కాబట్టి సపోర్ట్ చేస్తలేరు, చేస్తే అవును ప్రభు అంటుంటే మనం కూడా శోధనలో ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడు అధికారం ఇస్తాడు. కుమారుడు ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి నీకు అధికారం ఇస్తున్నా, దీనికి నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి కూడా నీకు అధికారాన్ని ఇస్తున్నా. దేవునికి స్తోత్ర. ఆ దేవుడే ఈ గొప్ప అధికారాన్ని ఈ రోజున దేవుని ప్రజలకు అనుగ్రహించాడు. అందుకనే ప్రాణం పెట్టడానికి క్రైస్తవ బిడ్డలు ఏం కాదు, వెనకకు పోరు. ఈ లోకంలో వారి స్వరం మూయబడితే పరలోకంలో వాళ్ళ స్వరం తెరవబడుతుంది. హల్లెలూయా. భూలోకంలో మానవుని స్వరం, సువార్త చెప్పే సేవకుడైనా, ప్రభుని స్తుతించే విశ్వాసి అయినా, భూమి మీద ఎవరైనా సరే వారి స్వరం మూగబోతే పరమందున దేవుని సన్నిధిలో స్వరం తెరవబడుతుంది. హల్లెలూయా. పరమందున దేవదూతలందరూ కూడా ఏమంటున్నారట, రాత్రి భాగాల్లో ఏమంటున్నారట, చెప్పాలి
ప్రభుని గణపరుస్తున్నారు. పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు చేస్తున్నారట. ఎప్పటి వరకు? రాత్రింబగలు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఆ గుంపులో చేస్తాం మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ గాన ప్రతిగానాలు ప్రభుత్వంలో ప్రార్థన చేస్తామంట. అందుకనే క్రైస్తవులకు మరణం అంటే భయం లేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా పరమునకు వెళ్ళిపోతారు. అక్కడ తండ్రి రాజ్యంలో నిరంతరం తండ్రిని స్తుతిస్తారన్నటువంటి ఒక ధైర్యం ఈ రోజున క్రైస్తవ బిడ్డలకు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో నీకు వచ్చే శోధనను బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీకు వస్తున్న శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీకు వచ్చినటువంటి కుటుంబ విషయాలు కానీ బయట విషయాలు కానీ ఏదైనా నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు దేనికి కూడా కృంగిపోకుండా ఏం చేయాలట? ప్రభుని మనం ఏం చేయాలా? దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమపడతావో అప్పుడు ప్రభు నిన్ను లోకంలో నిన్ను గణపరుస్తాడు. యేసుక్రీస్తుని ఏ విధంగా గణపరిచాడు, యేసుక్రీస్తుని ఏ ప్రకారంగా పరలోకమందు ఆయన నామాన్ని హెచ్చించాడో అలాగునే భూమి మీద నేను గణపరుస్తాడు. నీ సాక్ష్యాన్ని అధికం చేస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి విధేయతను అనేకలకు పంచిపెడతాడు. పలానా దాసుడు చూడు ఎంత గొప్ప పోరాటం చేశాడు, తన పరుగుని ఎలా కాపాడుకున్నాడు అని చెప్పేసి నువ్వు బ్రతుకున్న దినములు నువ్వు మరుగై ఉంటే నీ చనిపోయిన దినముల్లో ఎంతో డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి దేవుడు మనిషిని మహిమపరుస్తాడు. దేవునికి హల్లెలూయా. చాలా మంది మరుగై ఉన్నటువంటి సేవకులను బయటకు తీసుకొస్తాడు. అనేక ప్రపంచం అంతా కూడా చూపిస్తూ ఉంటాడు. మరుగైపోయినటువంటి విశ్వాసులను, మరుగై ఉన్నటువంటి జీవితంలో కొంతకాలం మరుగైపోయి వాళ్ళు గొప్ప త్యాగం చేసి దేవుని కొరకు బ్రతికి ఆయన చిత్తాన్ని నెరవేర్చి వారు మరణిస్తే భూమి మీద వారిని మహిమపరచడానికి ప్రపంచానికి దేవుడు ఫలాని వ్యక్తి ఇలాంటి వాడు అని చెప్పి దేవుడే మహిమపరచాడు వారి గురించి. భూలోకంలో నువ్వు మహిమపరచబడతావు, పరలోకంలో కూడా నువ్వు మహిమపరచబడతావు. అలాంటి ఒక గొప్ప నిరీక్షణను, ఇంత గొప్ప నిరీక్షణ జీవితాన్ని ఈ రోజున చాలామంది క్రైస్తవులు కోల్పోయి చిన్న చిన్న విషయాలకు లోకంలోకి వెళ్ళిపోయి చిన్న చిన్న విషయాల పాపంలో పడిపోయి నోరార దేవుని స్తుతించక, నోరార దేవుని గణపరచక, సత్యాన్ని జీవితంలో అనుభవించుకోకుండా చిన్నదానికి పెద్దదానికి అబద్ధానికి మోసానికి అనేక రకాల బానిసలుగా మారిపోయి అనేకులు సాతాను వశంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని సంగమా, సాతాను రాజ్యాన్ని కూల్చాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. అది నీ జీవితంలో జరగాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, సాతాను రాజ్యాన్ని కూల్చాడు, దేవుని రాజ్యాన్ని స్థాపించాడు, దాని నిమిత్తం నిలబడ్డాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, తిరిగి మరలా ఆయన రెండవ రాకడ రాబోతున్నాడు. అది నీ జీవితంలో ఈ సాక్ష్యం కలిగి ఉండడానికి నువ్వు సమర్పించుకుంటావా? మోకరించండి. పిల్లారా, దేవా నా జీవితంలో కూడా ఇలే కార్యాలు జరగాలి. యేసయ్య ఏ గొప్ప కార్యాలు చేశాడో, యేసయ్య ఏ అద్భుతాలు చేశాడో, తండ్రికి విధేయుడా ఇలా బ్రతికాడో అలాంటి జీవితంలో కూడా యేసయ్యకు నేను విధేయుడుగా బ్రతకడానికి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రభువా నా జీవితంలో కృప చూపండి. భూమి మీద నేను బ్రతుకు దినములు కొన్ని దినములే కనుక నీ రాకడలో నేను నాయన ఎత్తబడే గుంపులో ఉండడానికి, పెళ్లి కుమార్తెగా సిద్ధపడడానికి, నన్ను నా జీవితం కలిగి బ్రతకడానికి నీ శక్తిని, నీ బలాన్ని, నీ అధికారాన్ని, నీ ప్రభావం చేత నన్ను నింపి నన్ను నడిపించయ్యా. ఈ లోకాశలు, లోకంలో ఉన్న ధనం, ధనమోహాలు, రకరకాల చింతలు నన్ను వేధించి బాధించి నాకు ఇవ్వబడిన గురి నుంచి తప్పిస్తున్నాయి, నాకు ఇవ్వబడిన సమర్పణను తప్పిస్తున్నాయి, నాకు ఇచ్చిన ప్రేమను తప్పిస్తూ ఉన్నాయి. నన్ను ఎంతగా నువ్వు ఏవేవి ఇచ్చావో అవన్నిటి నుండి కూడా నన్ను తప్పించి నిరాయుధులు చేసేస్తాయి. ఇప్పుడు నేను స్తుతించలేకపోతున్నాను, నేను గణపరచలేకపోతున్నాను, నీకు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించలేకపోతున్నాను. ఎంత బలహీనమైపోయానంటే అంత బలహీనమైపోయిన గుంపే యూదుల గుంపు. ఆ గుంపులో నువ్వు చేరతావా లేదా యేసయ్య శిష్యుల్లాగా నీ జీవితాన్ని సమర్పించుకొని ప్రభు కొరకు నిలబడతావా? ఈ రోజున నీ సమర్పణ ఏంటి సంఘమా? ఈ రోజున నీ జీవితం ఏంటి? ఫిలిప్పీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా మాదిరిని చూపిస్తూ ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు ఆ మాదిరి కొరకు బ్రతికారు, ఆ విధంగా జీవించారు. ఈ రోజున నీ జీవితం ఎలాగుందో, ఎలాగ సమర్పించుకుంటావో ఈ రోజున నీ మీద ఆధారపడి ఉంది. ఈ రోజున నీవే సమర్పించుకోగలిగితే ఈ రోజున ప్రభు నీ పక్షం నిలబడతాడు. నువ్వు ధైర్యంగా నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ఎవరికి కీడు చేయకుండా, ఎవరికి వ్యతిరేకంగా జీవించకుండా నిన్ను నీవే భద్రం చేసుకో, నిన్ను నీవే పరిశుద్ధపరచుకో. వాక్యానుసారంగా సిద్ధపడడానికి నీవే ప్రభు పాదాలు పట్టుకుంటే నీ జీవితాన్ని ప్రభు పరిశుద్ధపరిచి ఆ రాజ్యం కొరకు ప్రభు సిద్ధపరుస్తాడు. ఇది నీలో కలగాలని చెప్పేసి పరమందున దేవుడు భూలోకమున్న నీ వైపే చూస్తూ ఉన్నాడు, నిన్ను కనిపెట్టాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున ఆయన నిన్నే చూస్తూ ఉన్నాడు. అందుకని వాక్యంలో సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమ నిన్ను ఇంకా విడవలేదు, మారవలేదు. లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంత ధారాళంగా ప్రేమిస్తున్నాడు.
ఆ ప్రేమను మర్చిపోకుండా దేవుని బిడ్డ ఈ రోజున నిన్ను సమర్పించుకో, నిన్ను సమర్పించుకో ప్రభుకి. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టింది ఆ ఆచారాలు చేయడానికి కాదు. ఆయన శుక్రవారం సమాధికి వెళ్ళింది గుడ్ ఫ్రైడే చేసుకోమని కాదు, శనివారం ఏదో చేసుకోవడం కాదు, ఆదివారం ఈస్టర్ చేయడం కాదు. నీ నా పాపముల కోసం ఆయన సమాధికి వెళ్ళాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడై మరణాన్ని జయించాడు. ఈ రోజున ఆ పునరుద్ధానపు శక్తిని సంఘానికి దేవుడు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఈ రోజున నువ్వెక్కడ తప్పిపోతున్నావు? ఆయన శక్తికి నువ్వెక్కడ దూరం అయిపోతున్నావు? ఆయన వాక్యానికి ఎక్కడ నువ్వు దూరం అయిపోతున్నావు? ఆయన మాటకు నువ్వెక్కడ దూరం అయిపోతున్నావు? దేవుని సంగమా, ఇంత అమాయకంగా బ్రతుకుతున్నావు, దేవుని సన్నిధికి ఎంత భయంకరంగా బ్రతుకుతున్నాను. ఒక రోజున లెక్క అడుగుతాడు, జాగ్రత్త. నీ నిర్లక్ష్యమే నేను పాపంలో నడిపిస్తుంది, నీ నిర్లక్ష్యమే నీ కుటుంబాన్ని అపవిత్రపరుస్తుంది. నిర్లక్ష్యంగా భక్తి చేయకు, నిర్లక్ష్యంగా జీవించకు. ప్రభుని దుఃఖపరిచి నువ్వేం సాధించలేవు, ప్రభుని ఏడిపించి నువ్వేం సాగలేవు. సేవకులైన మేము, విశ్వాసులైన మీరు అందరం ఏకదాటిగా ప్రభు పాద పట్టుకుందాం. మన కోసమే, మన పాపముల కోసమే ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు, పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు, సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆ సజీవుడైన యేసు క్రీస్తును ఘనపరచడానికి, మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి నీకు ఎలా సిగ్గవుతుంది? ఆయన ఘనపరచడానికి ఎందుకు నువ్వు లోకమును నింపుకున్నావు, లోక వార్తలు నింపుకున్నావు, లోక దుర్వార్తలు నీ నోటిలో ఉన్నాయి. అబద్ధం, కపట, వేషధారణ, పాపపు మాటలు నీ నోటిలో ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టి జీవము గల దేవుని పాదాలు పట్టుకొని పాపాలు ఒప్పుకో. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాబా బాబా షాబా దిదా దికబారా షాబా. రాజు వస్తున్నాడు, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడు వేగము రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాజు వస్తున్నాడు, జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడు వేగము రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. కృపా కనికరం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. మహోన్నతుడా మహాగణుడా ఎంతైనా నమ్మదగిన దేవుడా నీకు వందనాలు. యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు ప్రభువా మా మధ్యలో మీరు ఉన్నారు, మీ సన్నిధి మాతో ఉంచారు. ఈ లోకమునకు నువ్వు ఎందుకు వచ్చావనే సంగతిని నీ మాటల్లో తెలియజేస్తావు, నీ వాక్యం ద్వారా మాట్లాడావు. ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకున్నటకు నీకు అధికారం కలిగినది. మా పాప పరిహార నిమిత్తం దేవాలోకానికి వచ్చి మమ్మల్ని శుద్ధులుగా చేయాలని కోరి యేసయ్యా మా పాపాలన్నీ కూడా తొలగించాం, శుద్ధులుగా చేశాం, పరిశుద్ధపరిచాం. పరలోక రాజ్య హక్కును మాకు ఇచ్చి నిలబెట్టాం. అయ్యా మీ సన్నిధిలో మేము రాకడలో ఎత్తబడే గుంపులో మేము కృప చూపమని ప్రార్థన చేస్తాం. వచ్చిన సగబిళ్ళందరినీ దర్శించండి, బలపరచండి. మరి విశేషంగా సాక్ష్యం చెప్పిన బిడ్డలను దర్శించండి. అందరినీ కూడా మీ దయగల సరికి అప్పగిస్తున్నాం. మీరు ఆఖరి వరకు లేదా మా మరణం వరకు నమ్మకంగా నిశ్చయంలో జీవించే విధేయత మా అందరికీ దయచేయి. ఈ కాపుదలను భద్రించి సమస్త మహిమని చెల్లించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్యున సావాసం సన్నిధి కూడి వచ్చిన సంగమనకు సకల పరిశుద్ధులకు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. హల్లెలూయా.